లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. అంతా మీ చలవే. ఇలా కాలేజీ ఫంక్షన్ లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు, సీతారామరావు గారు. ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో. ఓ పక్కన స్టూడెంట్స్ నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను. అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసానా పోలేదు సీతారామరావు గారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం. రేపు సాయంత్రం 5ంటికి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నాకు ఇష్టం లేని పెళ్లి తప్పించండి. ఇప్పుడు మీరు ఈ ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవలసి వస్తుంది. ప్లీజ్ రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాబు కాస్త త్వరగా పోని. తొక్కు. తొక్కుతున్నాను కదండి. త్వరగా వెళ్ళాలి, పోని. తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కలండి బాబు, కింద నేల తగులుతుంది. తొక్కువయ్యా, తొక్కు. బండ దిగిపోతానంతే. తొక్కు చెప్తాను. ఇదేమిటయా బాబు, కళ్ళు మూసు తోలుతున్నావేంటి? విడిగా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి, నాకు భయం. ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు, కాలు తొక్కు. కన్ను విప్పు, కాలు తొక్కు. ఇదేమిటయా ఇలా పడుకుని పోయావు? ఎంతకన్నా స్పీడ్ గా తోవడం నా వల్ల కాదండి. బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుని కానీ నేను తోలుతాను కదా. రా బాబు. వద్దండి బాబు, మా ఓనర్ ఒప్పుకోడండి. ఎందుకంటే బాబు ఇలా నా పని బండి పోయిందా గోయిందా చక్రాలు ఉండిపోతాయి బాబు. అంత స్పీడ్ ఎందుకు బాబు? అవతల గట్టుకు వెళ్ళాలి, పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సిన డబ్బిస్తానయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటు మీద ఉంది. బాబు దూరం బాబు. లావణ్య రా వెళ్దాం. ఆ రోజు నీ చెంప పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? పో పైకి నుంచే. అమ్మా ఎంత గట్టిగా దోచిందనమాట ఆ పిల్ల. అయ్యో బాబు, బాబు మీరు నన్ను అక్కడి నుంచి కిందకి దోచారు. నా నడు ఇరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్నా వల్ల కాదు. బతికుంటే రిచ్చా వాళ్ళతో వేకాడుకుంటూ గడపచ్చు. అమ్మా బాబు, తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలస్వామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే
6 నెలల క్రితమే తిరిగి ఈ ఊరు వచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కూలి పైన సామాన్లు ఉన్నాయి దించు. 6003 6004 దుర్గా, ఏంటైతే కాలుతో గొయ్యి వేస్తాను. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి